అధ్యక్ష అబ్బా అదే అధ్యక్ష 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 కూర్చొని చెప్తా అధ్యక్ష మన హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష సార్ కూర్చో సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చో అన్నాడు అధ్యక్ష. నన్ను అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది ఒక్క నిమిషం. నన్ను ఒక మాట అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష. ఇంకొక